ఎంత జామ తోటే బాగుంది, మంచిగా కొండపైకి వచ్చాం మేమైతే. బాగుంది ప్లేస్ అయితే, మంచి చెట్లు అరణి. రోజు మధ్యాహ్నం పిక్నిక్లో చికెన్ దమ్ బిర్యానీ. గుడ్లు ఒలుస్తున్నారు, ఉల్లిపాయ కట్ చేస్తున్నారు. నిమ్మకాయని ముక్కలు కోయడానికి మాత్రం గద్దె లేదు. మావాడైతే జాగ్రత్తగా మట్టి తినడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లాడు ఏది తినకుండా సతాయిస్తున్నాడు. ఇది మాత్రం లాస్ట్ కోసమని చికెన్ కబాబులు కేఎఫ్సీ ఇలా చేశారు. ఒకటి స్ప్రైట్ వెయిట్ చేస్తుంది, ఇంకోవైపు థమ్స్అప్ వెయిట్ చేస్తుంది. అరిటాకులు అయితే తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయాము. పమ్మర అయితే చాలా కష్టపడుతున్నాడు ఉల్లిపాయను కట్ చేయడానికి. అన్న అయితే బాబుతో చాలా బిజీ అయిపోయాడు. ఈ విధంగా కూడా ఈ మూతను ఉపయోగించవచ్చని ఉమార్ చెప్పాడు. నిమ్మకాయని ఇలా కట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీతో పాటు కేజీఎఫ్ ఆగారు, కేఎఫ్సీ వచ్చింది. వీళ్ళందరికీ కేజీఎఫ్ కా గోల్డ్ ఆయా. స్టార్ట్ చేసేయచ్చు. शुरू करो దొంగతనం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు వీళ్ళు. పిక్నిక్ అని వచ్చారు కానీ జామ తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొని ఆ చున్నుల్లో కట్టేస్తున్నారు కనిపించకుండా. ఏమనాలి వీళ్ళని? చాలు చాలు వచ్చాను ఇంకా శోభా బుజ్జి వచ్చేసాను ఇంకా చాలు. ఇది ఒక భయంకరమైన ప్రదేశం, చీకటిలో తిరుగుతూ ఉండే ప్రాంతం. ఇక్కడ ఎంతో భయంకరంగా ఒక పెద్ద నది లాంటిది ఈ మధ్యలో నుంచి వస్తూ ఉంటే. చాలా అంటే చాలా బాగుంది కానీ చూడడానికి మాత్రం భయంకరంగా ఉంది. Please talking me. అక్కడ పండి ముందు కాడ పైన కోతులు భలే కూర్చున్నా చూసావా? కాదు కూరేమో చూసినామా సిమెంట్ కదా సిమెంట్ వేసేది.
ఆడియో ఓకే అన్నయ్య. అన్న మీరు కూడా దిగండి బేం పక్కన. బస్ నేను తీస్తున్నా. నజరేయుడా एक सेकंड विजय साइलेंट ओके వాళ్ళు కంప్లీట్ ఇది రావట్లేదు నీ ఫేస్